ఏపీలో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. కూటమి ప్రభుత్వంలో 4.5 లక్షల పెన్షన్లను తొలగించారంటూ ఆరోపించారు. రీవెరిఫికేషన్ పేరుతో ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్లు తీసేస్తున్నారని, అర్హుల్ని కూడా అనర్హులుగా ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. దివ్యాంగుల పక్షాన వైసీపీ పోరాడుతుందన్నారు అంజాద్ బాషా. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ సామాజిక పెన్షన్లను తొలగిస్తుందో, మరీ ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లను తొలగించేదానికోసం మరి శ్రీకారం చుట్టడం జరిగింది. మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి 66,34,000 పెన్షన్లు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి మరి అందిస్తున్న పరిస్థితి నుంచి మరి ఈ నెల ఆగస్టు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ఆగస్ట్ నెలలో వాళ్ళు ఇచ్చిన పెన్షన్లు 62,19,000 మాత్రమే. సుమారుగా 4.5 లక్షల పెన్షన్లు కోత చేయడం జరిగింది. దివ్యాంగులు, ఆ కుటుంబం పైన భారమైన వాళ్ళు, ఈ సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు, మరి అలాంటి వ్యక్తులకు, ఆ దివ్యాంగులకు మరి ఈరోజు పెన్షన్లు కోత కోసే కార్యక్రమం మరి ఈరోజు ప్రభుత్వం మరి ఈ నెలలో ప్రారంభించడం జరిగింది.